ప్రతి శుక్రవారం పరికిణి వేసుకొని పూలు పెట్టుకొని వస్తుందంటావే ఈ అమ్మాయేనారా అంటూ బామ్మ అంటుంటే మీరు ఏదో దగ్గరగా వెళ్ళి చెవిలో చెప్పారు. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తానో వినేయండి. అమ్ము అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన వరకు జరిగిందంతా 3 పోర్షన్స్ లో రాసుకుందని చెప్పాను కదా, ఇది సెకండ్ పోర్షన్. అలా ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా పెద్ద రాముల వారి పట్టాభిషేకం ఫోటో చూడగానే 2 చేతులు జోడించి నమస్కరించాలి అనిపించింది. అలా నమస్కరిస్తూ చూస్తుండగా బ్రెయిన్ లో నేను సీతమ్మ వైపు కనిపిస్తున్నా. అంతలో మా నాన్నగారు ఆ రాములు వారి భక్తులు అంటూ మీరు రామయ్య వైపుకి వచ్చారు. అప్పుడే డెకరేషన్ వాళ్ళు పెద్ద గజమాలను ఫ్రేముకు వేస్తుంటే మన ఇద్దరికి కలిపి వేస్తున్నట్లే అనిపించింది. ఆహా, మూవీ లెవెల్ ఫ్రేమ్ ఇది. అలా ఆనందంలో ఉండగా అవునమ్మా, ఆ భద్రాద్రి రామయ్యకు మొక్కినాకే వీడు పుట్టాడు, అందుకే వీడికి ఆ శ్రీరాముని పేరుతో మా వారి పేరు కలిపి శ్రీరామకృష్ణ అని పెట్టామంటూ బామ్మ నా దగ్గరికి వచ్చి తలపై నిమురుతూ చెప్పారు. ఇంత నిండుగా ఉన్నారో పార్వతీదేవిలా. అదనమాట మీ పేరు వెనుకున్న సంగతి. సో మొత్తానికి మనకి ఇవాళ స్వామి గారి పేరు తెలిసిందనమాట, శ్రీరామకృష్ణ. నైస్ నేమ్. నాకైతే మీ తండ్రి రామభక్తికి మెచ్చి ఆ రామబాణాన్నే పుత్రుడిగా ప్రసాదించి ఉంటారనిపించింది. ఇంతటి తేజస్సు, ఏదైనా అవలీలగా సాధించగల సామర్థ్యం. మన అమ్మగారు స్వామి గారికి ఎలివేషన్ ఇవ్వడంలో ఎప్పుడూ తక్కువ లేరు. ప్రతి శుక్రవారం పరికిణి వేసుకొని పూలు పెట్టుకొని వస్తుందంటావే ఈ అమ్మాయేనారా అంటూ బామ్మ అంటుంటే మీరు ఏదో దగ్గరగా వెళ్లి చెవిలో చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. క్యాంపస్ లో మీరు ఎవరిని చూస్తున్నట్లు గాని ఎవరిని గమనిస్తున్నట్లు గాని ఎప్పుడూ వినలేదే. అలాంటి మీరు నా గురించి బామ్మతో చెప్పారా? ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు. అంటే స్వామి గారికి కూడా అమ్మ పైన ఏదో ఉందన్నమాట. బామ్మ ఏదో అంటున్నారు అంటుంటే అదేం లేదులే, మా బామ్మ కొంచెం ఫాస్ట్, చాలా క్లోజ్, మేమిద్దరం ఫ్రెండ్స్ లా ఉంటామంటూ మాట దాటేశారు. చాలా తెలివిగానే టాపిక్ ని డైవర్ట్ చేసేశారు. యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా యథాలాపనగా జరుగుతున్నాయా తెలియదు, కానీ జరిగే ప్రతిదీ నాకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అదనమాట సంగతి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమనగా స్వామి గారి పేరు శ్రీరామకృష్ణ అని, శ్రీరామకృష్ణ గారికి కూడా మన అమ్ము గారి పైన సంథింగ్ అని. ఇంకా ముందు ముందు ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఏమో. అవన్నీ తెలియాలంటే నెక్స్ట్ పేజ్ చదవాల్సిందే. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.